వై అరుణ్ కుమార్ అన్నగారు ఉన్నారు, కబడ్డీపాలెం. రావాలా, ముందుకు రావాలని మనం చేస్తాం. వై అరుణ్ కుమార్ ఇప్పుడు మనం ఆహ్వానించినటువంటి ఈ మీటింగ్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా సేమికృష్ణ వేడుకలు కానీ 3 సంఘాలు చెప్పాడు మన డాక్టర్ గారు వచ్చి. వాసు కాలనీలో కానీ అలాగని నేచర్ అని చెప్పాడు. ఏడో కూడా చాలాసార్లు చెప్పాడు కాబట్టి 2 సంవత్సరాలు చర్చి అయిపోయినందున మరి జరిపించలేక పిలవలేకపోయాం. అటు వచ్చాడు మరి 2 చోట్ల. మరి ఈ రోజున ఆహ్వానించాం కాబట్టి డాక్టర్ జాలది మణిబాబు గారు మంచి ఆత్మీయుల సంఘాన్ని బలపరిచినటువంటి వ్యవసాయకులు డాక్టర్ గారు సభలు కొడతాం, ఆహ్వానిద్దాం. అలాగే ప్రిన్సిపల్ మేడం గారు సాధ్య సహారాలు మనది అరుణ్ కుమార్ అన్న గారు పైకి రావాలి, సభలు కొడతాం. వేదాల రాజశేఖర్ గారు తమ్ముడు అరుణ్ కుమార్ అన్న గారు ఆత్మీయులు మాకు కబడ్డీపాలెం. డాక్టర్ గారు రండి, మేడం గారు కూడా రావాలని మనం చేస్తున్నా. ఆ కుర్చీ కొడతామ్మా, డాక్టర్ గారు కూర్చో. చప్పలు కొట్టంలా, అతిథులు వచ్చి చప్పలు కొట్టాలా, చాలా సంతోషము. కూర్చుంది, చిన్న ప్రార్థన చేసుకుందాం. మేడం గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వాక్యాలకి డైరెక్ట్ దాన్ని మేడం గారు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత సంవత్సరం నాయన సెమీ క్రిస్మస్ నుంచి ఈ సంవత్సర సెమీ క్రిస్మస్ వరకు ప్రవ్వా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ ప్రవ్వా కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ గలిలయ గాస్పెల్ నాయన మినిస్ట్రీని మీరు ఎంతగానో తండ్రి ఆశీర్వదించిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా. ఎన్ని కష్టములు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ నీ ప్రభువా నీ బిడ్డ అయినటువంటి సంతోష్ కుమార్ పాస్టర్ గారికి ప్రభువా ఆ కుటుంబానికి మీరు తోడుగా ఉండి ఈ సంఘమునకు మీరు తోడుగా ఉండి నాయన మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ క్రిస్మస్ దినాలలో మేము ఉంటుండగా తండ్రి మా యొక్క కుటుంబాలలో ప్రభువా మీ సమాధానమును నాయన నీ ప్రేమను మేము కలిగి ఉండగలగడానికి సహాయమును దయచేయండి ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ప్రేమను ప్రభువా ఇతరులకు పంచేటటువంటి వారిగా తండ్రి అయా ప్రభువా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీ దాసుని ఆయన ఇప్పుడు నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా నాకు మాకు కావలసినటువంటి ఆహారమును దయచేయండి అయా. మీ లోకమునకు మీరు నాయన ఆ పరలోక వైభవాన్ని వదులుకొని ఒక నరావతారుడుగా ఈ లోకానికి వచ్చినారు ప్రభువా. దీనునిగా నాయన ఈ లోకంలో మీరు జన్మించినారు ప్రభువా. ఎన్ని శ్రమలను ప్రభువా నా కోసము మా కోసం మీరు అనుభవించినారు ప్రభువా. మీరు చేసినటువంటి ఈ త్యాగాన్ని ప్రభువా మేమెక్కడ మా జీవితాల్లో మర్చిపోకుండా మా జీవితాంతం వరకు ప్రభువా దాన్ని గుర్తుపెట్టుకోగలగడానికి సహాయమును దయచేయండి. మీ యొక్క వాక్యమును నాయన మీరే పంచమని ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించినటువంటి మన ఆత్మీయులు డాక్టర్ మణిబాబు గారు సహాయము, ప్రిన్సిపల్ మేడం గారు చాలా వందనాలు మేడం గారు. ఇప్పుడు దేవుని బిడ్డ టైం లేదు కనుక చక్కగా డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే మరి చాలా టైం అయింది కనుక మరి డాక్టర్ గారు చాలా సంతోషము ఆత్మీయులు కనుక డాక్టర్ జాలది మణిబాబు గారు ఇచ్చి దేవుని వాక్యం అందించాలి. ఆహ్వానించాలి, సప్పలు కొట్టి ఆహ్వానిద్దాం, సప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. ప్రభునందు ప్రియమైన గలిలయ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులకు, ఇచ్చేసిన అతిథులకు, ముఖ్యంగా దేవుని బిడ్డై నమ్మకంగా పరిచర్య జరిగిస్తున్న రెవరెండ్ సంతోష్ కుమార్ గారికి, కుమారులు పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారికి, యోహాన్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం ఆనంద మాసంలో ఉన్నాం.
నవంబరు 25వ తారీఖు నుండి డిసెంబరు 25వ తారీఖు వరకు సర్వ లోకం అంటే ప్రపంచం మొత్తం క్రిస్మస్ ఫీవర్ లో తేలియాడుతూ ఉంటారు. ఎక్కడ పట్టినా విద్యుత్ కాంతులు, క్రిస్మస్ ట్రీలు, స్టార్స్. ఒక క్రైస్తవ సమాజంలోనే కాదు, ప్రపంచమంతా మనం ఎక్కడికి వెళ్ళినా బట్టల షాపుల్లో క్రిస్మస్ ట్రీలు కనపడతాయి, నక్షత్రాలు కనపడతాయి, శాంటా క్లాజులు కనపడతారు. ఆచారం ఎక్కువైపోయింది. క్రిస్మస్ అనేది ఆచార సంబంధమైన వ్యవహారంగా మార్చేశారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అనేది 2 పదాలు, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రీస్తును ఆరాధించటం. ఎవరి క్రీస్తు? ఆయన ఎందుకు ఆరాధించాలి అనే విషయాలను ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా క్లుప్తముగా ధ్యానించుకుందాం. బైబిల్లో 2 వాక్యాలు చదివి దేవుని సన్నిధి కొరకు మొరపెట్టి ఆ వాక్యములోని దేవుణ్ణి మనం వెతుకుదాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అంటే తిమోతి అనే తన శిష్యుడికి రాసిన మొదటి ఉత్తరంలో 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి గురించి తన అనుభవపూర్వకంగా ఇలా రాస్తున్నాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఇంకొక మాట చదువుకుందాం. యెషయా ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లు, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా రక్షక, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయం మీరు ప్రత్యేకపరిచి గలిలయ గాస్పల్ బ్యాప్టిస్ట్ సంఘమును మీరు సిద్ధపరిచి నీ వాక్యమును వెదజల్లటానికి మమ్మల్ని మీ సాధనములుగా వాడుకొంచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నేను అయోగ్యుడను, అపాత్రుడను. నన్ను నీ సిలువు చాటుగా మరుగుపరిచి నీ బూరగా వాడుకోండి. వాక్యము మీరు, పనిచేసే ఆత్మ మీరు. మొదట నాతోనూ పిదప నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన ఈ 2 భాగాల్లో 2 ప్రముఖమైన విషయాలు కనపడుతున్నాయి. ఒకటి వెలుగు, 2 చీకటి. ఆదియందు దేవుడు
చీకటిని వెలుగును వేరుపరిచాడు. చీకటి అంటే ఏంటి? వెలుగు లేకపోవటమే చీకటి. మనకి చీకటిగా ఉన్న ప్రదేశంలో ఒక క్యాండిల్ వెలిగిస్తే అక్కడ చీకటి కనిపిస్తుందా? కనిపించదు. ఆ వెలుగును తీసేస్తే మళ్ళీ చీకటి అయిపోతుంది. చీకటి అంటే వెలుగు లేకపోవటమే. అసలు వెలుగంటే ఏంటి? ఇక్కడ మనము పౌలు గారు రాసిన 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, దేవుడి గురించి వర్ణిస్తూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడు, ఎవరు దగ్గరికి వెళ్ళలేనటువంటి తేజస్సు, గొప్ప వెలుగు కలిగిన వాడు తనకు తానే జీవిస్తూ అమరత్వము కలిగిన వాడు. అమరత్వం అంటే మరణము లేనివాడు. ఆయనను ఏ మనుష్యుడు చూడలేదు, ఎవడను చూడ నేరడు. ఎందుకని? దేవునికున్న ముఖ్య గుణం ఏంటంటే పరిశుద్ధత. మనుష్యుడు తన స్వకీయమైన ఆశల చేత ఏడవబడి, మరులు కొల్పబడి, పాపము చేయుట వలన దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి మరణమును కొని తెచ్చుకున్నాడు. పరిశుద్ధుడిగా రూపించబడిన మానవుడు అపవిత్రుడిగా మారిపోయాడు. అందుకని దేవుని దగ్గరికి పోవటానికి భయపడి మొదటి మానవుడైన ఆదాము హవ్వలు తప్పిదం చేసిన తర్వాత ఎక్కడున్నారు? ఆకులు కట్టుకొని చెట్లు చాటున దాక్కుని ఉన్నాడు. అంతకుముందు ఏం జరిగింది? ప్రతిరోజు చల్లపూట దేవుడు ఏదైనా వనమునకు వచ్చి ఆదాము హవ్వలతో సంభాషిస్తూ ముచ్చటిచ్చేవాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేయటం వలన మహిమను కోల్పోయాడో మరణమును తెచ్చుకున్నాడు. అందుకని దేవుని దగ్గరికి పోలేకపోతున్నారు. మరి ఎలా? ఏం చేయాలి? క్రిస్మస్ అనేది, క్రీస్తు జననం అనేది ఒక ప్రణాళికాబద్ధమైనది, 2 పరిశుద్ధమైనది, 3 పరలోక సంబంధమైనది, 4 ప్రజలందరి కొరకైనది. ప్రణాళికాబద్ధమైనదని ఎందుకు చెప్తున్నానంటే, ఆది మానవులు పాపము చేయటం వలన, మహిమను కోల్పోవటం వలన దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. వీళ్ళని ఎలాగైనా తిరిగి ఆ కోల్పోయిన మహిమను మళ్ళీ ఇవ్వాలి అని. అందుకని ఆదికాండం 3వ అధ్యాయములో మనం 4 వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. మొట్టమొదట పాపం చేసిన ఆదాముతో అంటున్నాడు, ఆదామా, నేను తినవద్దన్న పండును నువ్వు తిన్నావు, ఆజ్ఞను అతిక్రమించావు, కనుక నీవు ప్రయాసతో నువ్వు సేద్యం పరుస్తావు, ఈ భూమి నీకు ముళ్ళ తుప్పలను ఇస్తుంది, చెమటోడుస్తావు, నువ్వు మంటి నుంచి తీయబడ్డావు కాబట్టి చివరికి మన్నైపోతావు అని చెప్పాడు. ఆదాము, వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి. హవ్వ దగ్గరికి వచ్చాడు. నీవు సాతాను మాటకు లోబడి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ 3 మొట్టమొదట పాపంలో ఉన్నాయి. ఆ పండు చూడటానికి రమణీయముగా ఉన్నది, అది నేత్రాశ.
అది తింటే నా శరీరానికి బాగుంటుంది, ఇది శరీరాశ. ఇది తింటే నేను చావనే చావను, ఇది జీవపు డంబం. ఈ మూడు కలగలిపి నువ్వు పాపం చేసావు. ఫలితముగా నీ గర్భవేదన బహు విస్తారంగా ఉంటుంది. నువ్వు కష్టపడి పిల్లల్ని కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, నీ భర్త నిన్ను ఏలుతాడు, వెళ్ళిపో అన్నాడు. ఇక మూడో వ్యక్తి సాతానుకు సహకరించిన సర్పము చాలా యుక్తి కలిగిదై ఉండింది. సర్పమునికి మొదట్లో కాళ్ళున్నాయి. సైన్స్ తెలిసిన వాళ్ళకి అవశేష అవయవాలుగా కాళ్ళు ఉంటాయి పాములకి. మొట్టమొదట అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు గెంతుకుంటా వచ్చిందంట. ఆ సర్పంతో అంటున్నాడు, నువ్వు జంతు జాతి నుంచి అధమముగా పురుగు జాతికి పడిపోతావు, నేల మీద పాకుతావు, మట్టి తింటావు, వెళ్ళిపో అని చెప్పాడు. ఇక చివరిగా సాతానుకు చెప్తున్నాడు. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? సాతాను పని ఏంటి? దేవుడు ఏ పని అయితే చేస్తాడో దాన్ని చెడగొట్టటమే. దేవుడు అద్భుతంగా తన స్వరూపంలో రూపించిన మానవుడు ఏదైనా వనంలో ఉన్నప్పుడు పాతాళానికి త్రోయబడిన సాతాను పాక్కుంటా భూమి మీదకి వచ్చిందంట. అక్కడికి రాగానే ఇక్కడేంది ఒక దేవుడు కనపడుతున్నాడు, ఆదామును చూచి దేవుడు కనపడుతున్నాడు ఏంటి అనుకుందంట. ఎందుకు? ఆదాము ఎవరు? దేవుని కుమారుడు, దేవుని స్వరూపమందు రూపించబడ్డాడు, దేవుళ్లాగే ఉన్నాడు. దేవుళ్లాగా ఉన్నాడేంటి? ఆ దేవుడు నన్ను తోసేశాడు, ఈ దేవుడు కూడా తోసేస్తాడేమో, ఇది దేవుని చేతి పని, దీన్ని ఎలాగైనా నేను చెడగొట్టాడు. అందుకని సాతానుతో అంటున్నాడు, సాతానా, నీకును స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేస్తాను. అది అంటే ఆయన స్త్రీ సంతానముగా జన్మించిన ఆయన నీ తల చేతకు కొడతాడు, నువ్వు ఆయన మడిం మీద కొడతావు. అంటే సిలువలో జరిగే కార్యమును ఒక ప్రణాళికాబద్ధంగా ముందే వివరిస్తున్నాడు. అయిపోయింది. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రావాలి అంటే తనకు తానుగా వస్తే ఏ మనిషి బతకడు. మరి ఎలా చేయాలి? క్రిస్మస్ అనేది పరిశుద్ధమైనదని చెప్పాను. పరిశుద్ధముగా ఆయన మానవ రూపంలో ఈ లోకానికి రావాలి. అందుకనే యెషయా అనే ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వము 730 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అనగా భాషాంతరంన దేవుడు మనకు తోడు అని. దేవుడు అంటేనే సాయం. దేవుడు మనకు తోడు. అక్కడ 9వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రవచిస్తే ఉంటున్నాడంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ఇది జరగబోతుంది. దేవుని కుమారుడే రక్షకుడుగా, స్త్రీ సంతానముగా ఈ లోకానికి రాబోతున్నాడు అని ప్రవచించాడు. అంత మాత్రమే కాకుండా కింద వచనాల్లో అంటాడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది అంటాడు. మనకు శిశువు పుట్టాడు అంటున్నాడు. మనకు శిశువు పుట్టిననే పదం కరెక్ట్గా ఉందా? ఎవరైనా మీకు ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఓ పిల్ల పుట్టింది అనుకోండి, ఏమంటారు? నా కొడుకు పుట్టాడయ్యా అంటావు, లేదా నా కూతురు పుట్టిందయ్యా అంటావు. లేదు అనుకోండి, భార్యాభర్తలు ఉన్నారు అంటాడు, మాకు కొడుకు పుట్టాడయ్యా, మా కూతురు పుట్టిందయ్యా అంటావు. అలా కాకుండా వచ్చి మన కొడుకు పుట్టాడయ్యా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ ఈ బహువచనం ఎందుకు వాడబడిసిందంటే, ఈ కొడుకు మామూలు వాడు కాడు, ఈ శిశువు మామూలు వాడు కాడు, మనుషులందరి కొరకు
పుట్టబోతున్నాడు. ఆయన ఎవరంటే కుమారుడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు అంటే కుమారుడు అంటే కుహ అంటే పాపము, మారుడు అంటే తీసివేయువాడు. పాపమును తీసివేయువాడు కుమారుడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అందుకనే భారతదేశంలో కొడుకు పుడితే సంబరం చేసుకుంటారు. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. మన కొడుకు కాదు, దేవుని కుమారుడు నరక శిక్ష నుంచి తప్పిస్తాడు. అందుకని మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్తూ ఆయనకి ఒక 5 అదృశ్యమైన గుణాలు ఉంటాయని అక్కడ కింద రాస్తే ఏమంటాడంటే, ఆశ్చర్యకరుడు, 9వ అధ్యాయం 6వ వచనం, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేర్లు పెట్టబడును అని ఉందా? లేదు. పేరు పెట్టబడును ఒకటే. ఒక వ్యక్తి పుడతాడు, ఆయనలో 5 గుణాలు ఉంటాయి. ఆ 5 గుణాలు ఏంటంటే, ఆశ్చర్యకరుడు. ఏమి ఆశ్చర్యం? ఆయన జన్మ ఆశ్చర్యం. పురుష సంయోగం లేకుండా కన్యక గర్భవతి అవుతుంది. ఇది ఆశ్చర్యం, ప్రపంచానికి ఓ వింత. ఆయన జన్మ ఆశ్చర్యం. ఆలోచనకర్త, సర్వ మానవాళి యొక్క పాపము పోవాలి అంటే, ప్రాయశ్చిత్తం జరగాలంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుని యొక్క రక్తము చిందించబడాలి. అది శిలువమాను మీద జరగాలి. అప్పుడే రక్షణ వస్తుంది. రక్షణ అన్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనిషి పాపిగా ఉన్నవాడు క్రీస్తు ద్వారా రక్షించబడ్డాడని అనుకుంటాం. ఈ రక్షణ ఇంతకుముందు కూడా జరిగింది. లోకములో పాపం విస్తరించినప్పుడు నోవాహును పిలిచి ఒక ఓడని చెయ్యి, ప్రజలందరికీ నువ్వు చెప్పు, వీళ్ళందరూ నశించిపోతారని, ఎవరన్నా రక్షించబడతారేమో అని చెప్పి ఓడని తయారు చేసి 125 సంవత్సరాలు ప్రసంగాలు చేశాడు. ప్రళయం రాబోతుంది, అందరూ నశిస్తారు, మారు మనసు పొందండి అని. కానీ ఆ ఓడలో 8 మందే ప్రవేశించి 8 మందే రక్షించబడ్డారు. ఆ ఓడ చివరికి ఎక్కడికి వెళ్ళింది? అరారతు కొండ మీద ఆగిపోయింది. ఆ రక్షణ ఓడ మనిషిని అమరలోకానికి తీసుకెళ్ళలేకపోయింది. అమరత్వము కలిగిన అంటే జీవము కలిగిన, నిత్య జీవము కలిగిన పరలోకానికి తీసుకెళ్ళలేకపోయింది. అందుకనే ఇంకొక రక్షకుడు అవసరమైంది. ఈ రక్షణ గొప్ప రక్షణ అంటాడు. హెబ్రీ పత్రికలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరచి మనము ఎలాగూ తప్పించుకొనగలము అంటాడు. ఇంత గొప్ప రక్షణ ఇవ్వటానికి ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరచుకున్నాడు. అందుకనే ఆలోచనకర్త అయ్యాడు. బలవంతుడైన దేవుడు. ఏంటి ఆయనలో ఉన్న బలం? ఈ లోకంలో ఎవ్వరికీ సాధ్యపడని శక్తి, బలం ఏంటంటే మరణమును తిరిగి గెలిచి లేవగలగటం. తాను మరణించాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఇంత బలం కలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఒక్క యేసు ప్రభు సమాధి తెరవబడి ఉన్నది. నిత్యుడగు తండ్రి, నిత్యము జీవించే తండ్రి, మనందరినీ కాచి కాపాడే తండ్రి. నిత్యము, ఈ సీజన్లోనే కాదు, ఈ ఆనంద మాసంలోనే కాదు, 365 రోజులు నువ్వు జీవించినంత కాలం నీకు తోడుగా ఉండే తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అందరికీ సమాధానాన్ని ఇవ్వటానికి. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి పుట్టినప్పుడు దేవదూతల సమూహము ప్రతిగానాలు చేశారు కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది.
ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధమైనది అని చెప్పాను. క్రిస్మస్ కన్య అయిన మరియకు పుట్టాడు. కాన్పు ఎవరు చేశారు? యేసేపు స్థలము లేకుండా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే దేవదూతల సమూహము మరియకు కాన్పు చేసి పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పండుకొండబెట్టి గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల పొట్టెలో పరుండబెట్టి ఉండుట మీరు చూస్తారు. యేసు ప్రభు జన్మ పవిత్రమైనది. మూడవది పరలోక సంబంధమైనది. మన ఫ్యామిలీస్లో ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషిస్తారు కదా. అబ్బా మగపిల్లడు పుట్టాడా, బంధువులందరికీ చెప్తారు, అందరూ సంతోషిస్తారు. ఆడపిల్ల పుట్టినప్పుడు అంత ఉత్సాహం ఉండదు. యూదా సాంప్రదాయంలో కూడా ఎవరికైతే మగపిల్లడు పుడతారో ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రతి గానాలు చేస్తారు. ఇప్పుడు లోక రక్షకుడుగా దేవుని కుమారుడు ఈ లోకంలో పుట్టాడు. పుట్టినప్పుడు ఆయన ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరు పాడాలి? దేవదూతలు వచ్చారు. ఆయన జన్మ పరలోక సంబంధమైన, అందుకనే దేవదూతలు ఈ లోకానికి దిగి వచ్చి ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము ఏమని పాడారు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇది ఎవరు పాడారు? దేవదూతలు పాడారు. ఎందుకు? పుట్టిన బిడ్డ ఎవరు? పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. కాబట్టి వారు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని పాట పాడారు. క్రిస్మస్ అనేది ప్రజలందరి కొరకైనది. అందుకనే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాడు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసేపుతో చెప్తున్నాడు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడొద్దు. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకి యేసు అని పేరు పెట్టు అంటుంది. యేసు అనగా అర్థము రక్షకుడు. తన ప్రజలందరినీ పాపము నుంచి విమోచించే రక్షకుడు ఆయన. క్రిస్మస్ అనేది ప్రజలందరి కొరకైనది. క్రిస్మస్ అనేది పాపుల కొరకైనది. పాపంలో ఉన్న మనము ఆయనను విశ్వసిస్తే మనం పరిశుద్ధులుగా మారతాం. అందుకోసము దేవుడే వెలుగుగా ఉన్న దేవుడు తనకు తానుగా వస్తే మానవులు నశిస్తారు. కాబట్టి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడు అనంతుడు, కాలంలో ఇమడలేడు, ఆయనకి పరిమితులు లేవు. అందుకనే ఆయన రాంగల్ని కాలము రెండుగా విభజించబడినది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. దీని ద్వారా ఆయన అందరూ ప్రజలతో రిలేట్ అయ్యాడు. ప్రపంచంలో ఎవరైనా కానీ నువ్వు ఎప్పుడు పుట్టావంటే నేను క్రీస్తు శకము 1920వ సంవత్సరంలో పుట్టాను అని చెప్తాడు. లేకపోతే మీ తాత ముత్తాత ఎప్పుడు క్రీస్తు పూర్వము పలానా తేదీలో పుట్టాడు అంటారు. అలా మనకు తెలియకుండానే క్రీస్తు మనలో వచ్చేసాడు. ఆయన వచ్చేసాడు. అలా వచ్చిన క్రీస్తు, ఇది జరిగిన చరిత్ర. ఈ క్రీస్తు ఇప్పుడు మనతో ఏ సంబంధం కలిగి ఉన్నాడో మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క స్థితిని ఆయన వివరిస్తూ
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆదియందు ఒక శబ్దం ఉంది. మనం చెప్తాం ఒక శబ్దం వలన ఈ సృష్టి జరిగిందని. ఆ శబ్దమే దేవుని నుండి వచ్చిన మాట, ఒక వాక్యం. కలుగుగాక అనగా అన్ని కలిగిపోయినాయి. ఆ దేవుడు కుమారుడుగా, పరిశుద్ధాత్మగా, త్రిత్వముగా తనలో తాను వసిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్యం ఆదియందు దేవుని యొద్ద ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యములో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఫిల్టర్ అయి వచ్చింది. దేవుడే వెలుగ్గా వచ్చింటే మనందరం చచ్చిపోయేవాళ్ళం. కానీ ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వెలుగ్గా వచ్చాడు. బాగానే ఉంది. అయితే ఈ వెలుగు లోకములో సంచరిస్తుంది. కానీ లోకం ఏం చేస్తుంది? 10వ వచనంలో ఉంటుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఎన్నో క్రిస్మస్లు వచ్చాయి, వెళ్ళిపోయాయి. లోకం ఆయనను తెలుసుకుందా? లోకం అంటే ఏంటి? మనుషులే. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఆస్తికులు, నాస్తికులు అని. నాస్తికులు అంటే అసలు దేవుడే లేడండి, అంత భౌతికమే అంటారు కదా. ఒక నాస్తిక సభ జరిగిందంట, బాగా జరిగిందంట. ఉపన్యాసకులు బాగా చెప్పేశారంట. దానిలో 2-3 బాగా ప్రేరేపించబడి చాలా బాగా చెప్పారండి, మాకు కూడా దేవుడు లేడని అనిపిస్తుంది అని చెప్తే బాగా జరిగిందండి కార్యక్రమం. అంటే ఆ వ్యక్తి అన్ని మనస్కంగా ఏమంటున్నాడు, దేవుడి దయ వల్ల కూటమి బాగా జరిగిందండి అన్నాడండి. అంటే మనకు తెలియకుండానే మనకి అతీతమైన శక్తి ఒకటి ఉందని, అది దేవుడని మనం ఒప్పుకోకుండా ఒప్పుకుంటాం. ఆస్తికులు అంటారు. ఆస్తికుల్లో మళ్ళీ 2 రకాలు ఉంటారు. రకరకాల దేవుళ్ళు పూజించేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట వెలుగు. వెళ్తే మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వెవరో మాకు తెలియదు అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తర్వాత ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన స్వకీయులు అంటే క్రైస్తవుల దగ్గరికే వచ్చాడు, కానీ క్రైస్తవులు కూడా ఆయన అంగీకరించలేదంట. ఎందుకు? వెరీ బిజీ. దేవుడు వచ్చి, అయ్యా నేను వచ్చాను, నీ హృదయంలో జన్మించాలనుకుంటున్నాను అంటే ఏమంటున్నారు? మేము చాలా బిజీగా ఉన్నాం, క్రిస్మస్ కార్యక్రమాలు చేయాలి, స్టార్ కట్టాలి, లైట్లు వేయాలి, చర్చికి సున్నాలు వేయాలి, ప్రీచింగ్కి వెళ్ళాలి అని చెప్తున్నాం. కానీ దేవుడిని మనం నిర్లక్ష్యపరుస్తాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టుక ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఎవరైతే అంగీకరిస్తారో, యేసే రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లల గుట్టుకు అధికారం అనుగ్రహించాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన, అద్వితీయుడు అంటే ఏంటి అర్థం? అంటే ఇంకా ద్వితీయం లేదు, ఇంకా రెండోది లేదు, ఒక్కడే లోకాన్ని రక్షించేవాడు ఒక్కడే. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను మిమ్మల్ని వెలిగించడానికి వచ్చాను. ఇంతమంది మనసులో కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. మనలో దేవుడు ఉన్నాడు. మనతో దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు గారు అంటాడు ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో, పూర్వము మీరు చీకటై ఉంటిరి,
ఇప్పుడు ప్రభువును బట్టి వెలుగై ఉన్నారు. మీరు పూర్వం చీకటే, నన్ను అంగీకరించలేదు, ఇప్పుడు మీరు అంగీకరించారు. మీలో వెలుగుంది, మీరు వెలుగై ఉన్నారు. అయితే మీరు ట్రీలు పెడతారు, అలంకరిస్తారని చెప్తారు. నేనేమంటున్నానంటే మీరే క్రిస్మస్ ట్రీ అయ్యా. మీకు వెలుగుంది. వెలుగు ఫలాలు ఏంటంటే సమస్తమైన మంచితనము, నీతి, సత్యము దానిలో కనపడాలి. ఇప్పుడు మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. మనం క్రైస్తవులం, దేవుడిని వెలిగాం, చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాం. మంచితనం ఉందా? నీతి ఉందా? సత్యం కనపడుతుందా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇవి లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే మంచితనానికి నిదర్శనం యేసు ప్రభు. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టే అంత మంచివాడు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు. అలాగే తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టే అంత మంచివాడు ఇంకెవరు ఉండరు. ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఎంత మంచివాడు. మంచితనం అంటే అదే. నీతి, ఈ లోకంలో ఉండే నీతి నా కళ్ళ ఎదుట మురికి పుట్ట బట్టల్లాగుందయ్యా అంటున్నాడు దేవుడు. అందుకనే దావీదు నా నీతికి ఆధారముగు దేవా అంటాడు. నాలో ఏదైనా నీతి ఉందంటే దానికి ఆధారం ఎవరంటే నీవే కొలమానం. సత్యము. దేవుణ్ణి అన్వేషిస్తూ రకరకాల మార్గాల్లో ప్రతి ఒక్కళ్ళు పోతూ ఉన్నారు. సత్యమైన మార్గం ఏంటి? ఒకే ఒకటి చెప్పాడు, నేనే సత్యమును, నేనే సత్యమును. ఈ 3 గుణాలు నీలో ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. ఒకవేళ ఇది లేకపోతే ఈరోజు నీ హృదయంలోనికి క్రీస్తును ఆహ్వానించాలి. అందుకని యోహాను రాసిన పత్రికలో 3వ పత్రికలో ఒక మాట అంటాడు. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనంలో ఒక మాట అంటాడు, ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ప్రియుడా, మంచి కార్యాలు చెయ్యి, మంచి చేస్తే నీవు దేవుని సంబంధివి. చెడు కార్యములు చేస్తున్నావంటే నీవు దేవుని సంబంధివి కాదు అనట్లా. వాడు ఇంకా దేవుణ్ణి చూడలేదు. అంటే మంచి చేసే వాళ్ళ మీద ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. అదేంటంటే వాడికి దేవుణ్ణి చూపించాలి. చెడు కార్యములు చూసేవాడికి దేవుణ్ణి చూపించాలి. అందుకనే దేవుడు ప్రేమ అంటున్నాడు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని మొదటి 10 యోహాను పత్రికలు అంటాడు, ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఎలానగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది అంటాడు. తర్వాత ఏమంటాడంటే, మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనికి దేవుడు మన యందు ప్రేమను ప్రత్యక్షపరిచాను. 12వ వచనం, ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో నిలిచినట్లు అవుతుంది. అప్పుడు చెడు కార్యములు చేసేవాడికి దేవుణ్ణి మనం చూపించినట్లు అవుతాం. ఇది చేయాలంటే నీలో క్రీస్తు జన్మించాలి. క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించాలి. ఎందుకంటే సమాధానకర్తగా తండ్రి కుడి చేతి వైపున కూర్చున్న దేవుడు ఒక దినాన ఈ లోకానికి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం ఉంటుంది. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. ఆయన తిరిగి రాబోతున్నాడు. నువ్వెన్నో క్రిస్మస్లు చేసుకున్నావు. మేబీ ఇదే నీ చివరి క్రిస్మస్ కావచ్చేమో. ఆయన తిరిగి రాబోతున్నాడు. మహిమ శరీరంతో రాబోతున్నారు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు కుడి వైపున మంచివారిని, ఎడమ వైపున చెడ్డవారిని పోగు చేస్తారు. పోగు చేసినప్పుడు కుడివైపున ఉన్న వారితో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి,
లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిరి, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు ఈ కుడివైపునున్న వాళ్ళు, దేవుని బిడ్డలు ఆశ్చర్యంతో అడుగుతున్నారు, ప్రభు ఇవన్నీ నీకెప్పుడు చేసామయ్యా మేము అంటే 40వ వచనంలో అంటాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పును. మిక్కిలి అల్పులైన ఒకరికి చేసితిరి కనుక ఏం చేశారు? ఆకలైతే అన్నం పెట్టారు, దప్పికైతే నీళ్ళు ఇచ్చారు, పరదేశీ అయి ఉంటే చేర్చుకున్నారు, వ్యాధిగ్రస్తుడై ఉంటే పరామర్శించారు, చెరసాల్లో ఉంటే చూడవచ్చారు, వస్త్రహీనుడైతే బట్టలు ఇచ్చారు. ఇదే కదా దేవుడు కోరుకుంటుంది. ఇదే కదా మానవత్వం అంటే. మిమ్మల్ని వల్లే మీ పొరుగు అని ప్రేమించటం అంటే ఇదే కదా. ఇది చేస్తే నాకు చేసినట్లే. చేస్తున్నామా? నిజమైన దేవుని బిడ్డలుగా ఉన్నామా? అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలను చూచి, మీ మంచి కార్యములను చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ రావాలంటే నీవు నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. నీవు క్రీస్తును అంగీకరించి ఆయన వెలుగును నింపుకోవాలి. ఆ వెలుగు క్రీస్తుని ఎరగని వారికి చూపించాలి. అది నిజమైన క్రిస్మస్. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించండి. సమీపింపరాని తేజస్సులో ఉండే వెలుగు యేసుగా, రక్షకుడుగా, క్రీస్తుగా, అభిషక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. అభిషక్తుడు అంటే అర్థం పైనుంచి దిగి వచ్చిన వాడు, అవతార పురుషుడు. అవతారం అంటే ఆరోహణం అంటే పైకెక్కిపోవటం, అవతారం అంటే పైనుంచి కిందకి దిగటం. తార అంటే నక్షత్రం. నక్షత్రం వెలుగు. ఈ వెలుగు పైలోకం నుంచి కిందకి దిగొచ్చింది. దీన్నే అవతారం అంటాం. అవతార పురుషుడుగా, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని కలిగిన మనము లోకానికి చూపించాలి. అలా చూపిస్తే మనం ఎవరం అవుతామంట? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఈ ఒక్క మాట చదివి ముగిస్తాను. చదవమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. తర్వాత వచనం చక్కగానండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి ఎవరు? యేసు ప్రభు. ఆయనే చెప్పాడు పరలోకానికి నేను మార్గాన్నని. నీతి మార్గంలో నడుచుకున్నట్లు అనేకుల్ని ఎవరైతే త్రిప్పుతారో వారి నిత్యము ప్రకాశించే నక్షత్రములుగా ప్రకాశిస్తారు, జ్యోతులుగా ప్రకాశిస్తారు. ఇప్పుడు నక్షత్రం ఎవరు? మనమే. మనం అనేక మందిని నడిపించాలి దేవుని దగ్గరికి. క్రిస్మస్ ట్రీ ఎవరు? మనమే. ఈ ఆచార సంబంధంగా పెట్టుకొని ఆచార సంబంధమైన భక్తిని చేయటం కాదు. కానీ నిజమైన క్రిస్మస్ ట్రీ అంటే ఎవరు? నీలో ఉండవలసిన ఫలములు ఏంటంటే సమస్తమైన మంచితనము, నీతి, సత్యము.
నిజమైన స్టార్ ఎవరంటే, నక్షత్రం ఎవరంటే నీవే. నీవు స్టార్గా ఎప్పుడు పిలువబడతావంటే అనేక మందిని నీతి మార్గంలో నడుచుకున్నట్లు ఎవరైతే త్రిప్పుతారో వాళ్ళు నిత్యము నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ఈ సెమీ క్రిస్మస్ దినమున నీవు నక్షత్రంగా వెలగాలనుకుంటున్నావా? నువ్వు వెలగాలనుకుంటే పరలోకం నుంచి దిగిన నరావతారుడుగా వచ్చిన ఆ వెలుగును నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆ వెలుగే యేసు క్రీస్తు. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయన్ని ఆరాధించు. అదే నిజమైన క్రిస్మస్, క్రీస్తును పూజించటం. అలా చేసినట్లయితే నీవు నిజమైన దేవుని బిడ్డవవుతావు, నిజమైన స్టార్గా వెలుగొందుతావు. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన మహిమతో భూలోకమునకు వచ్చి మహిమ సింహాసనం మీద కూర్చొని ప్రజలందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. ప్రియుడా, సమయం చాలా తక్కువ ఉన్నది. నేడే అనుకూల సమయం. క్రీస్తును అంగీకరిస్తే నీవు నిత్య రాజ్యంలో ఉంటావు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి సమయంలో ప్రభువా, నీ జన్మ వృత్తాంతాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రభువా. లోకము వెలుగును గ్రహించలేకపోతుంది. మేము కూడా ప్రభు అనేక మార్లు వెలుగును గ్రహించలేకపోయాం. మీరు వెలుగుగా మాలో జన్మించి మాలో ఉన్న చీకటిని తీసివేయి. మేము అనేక మందిని నీతిమంతులుగా, నీతి మార్గంలో నడిపించేవారిగా, నక్షత్రములుగా మమ్మల్ని చేయము తండ్రి. సమస్తమైన మంచితనము, నీతి, సత్యము మాలో ఎప్పుడు ఉండునట్లుగా చేయము. మా పొరుగు వారిని మేము ప్రేమించే మనసు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.